హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము పొటాటో కబాబ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మనం తినడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరింట్లో పొటాటోస్ ఉంటాయి కదా, అదైతే కొన్ని రోజులు స్పేర్ ఉంటాయి అన్నమాట. అందువల్ల తెచ్చుకుంటారు. మనకు తినడానికి ఏది లేదనుకున్నప్పుడు ఇలా పొటాటో కట్ చేసేసి కబాబ్ చేసి చేయండి. ఈజీగా తినేస్తారు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే 4 పొటాటోస్ తీసుకున్నానండి. ఈ 4 పొటాటోల్ని నీళ్ళల్లో ఒక 2 సార్లు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ తొక్క అంతా తీసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా ఒక 5-10 నిమిషాలలో రెడీ చేసుకునేయచ్చు. రుచి అయితే బాగుంటుంది. 4 ఒక్కరే తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. అంత గట్టిగా కూడా ఉండదు, హార్డ్గా కూడా ఉండదు. కాబట్టి పళ్ళు లేని వాళ్ళైనా కూడా ఈజీగా తినేయచ్చు. ఇలా మనం తీసుకున్న పొటాటోస్ అన్నీ తొక్క తీసి పెట్టేసుకోండి. ఇంకొకసారి 2-3 సార్లు నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని కట్ చేసుకుందాం. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియంగా కట్ చేసుకుందాం. మనకి ఇంట్లో ఏమీ లేదనుకున్నప్పుడు ఈజీగా 5-10 నిమిషాలలో ఈజీగా రెడీ చేసేయచ్చు అనమాట ఈ పొటాటోస్ కబాబ్ని. ఇలాగా ఒక పెద్ద సైజు కనుక అయితే ఇలా అడ్డానికి కూడా కట్ చేసి తిరగా ఒక 2 చీలికలేసి ఇలా 4-5గా కట్ చేసుకోండి, సరిపోతుంది. సైజు అన్నీ ఈక్వల్గా ఈ సైజు ఉంటే చూడ్డానికి తినడానికి చాలా బాగుంటుంది. ఇదేంది పొటాటో పోయి కబాబ్ చేస్తారా అనుకోవద్దు, ఒకసారి చేసి చూడండి. మళ్ళీ కనుక మీరు వదిలితే అడగండి, అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 సార్లు, ఇంకో 2-3 సార్లు బాగా నీట్గా క్లీన్ చేసుకునేయండి. ఇందులో జిగురు బంక ఎక్కువ ఉంటుంది పొటాటోలో. నీళ్ళంతా బాగా వంపేసి ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుందాం. తడి లేకుండా వేసేసుకోండి. కారం పొడి 1.5 స్పూన్ వేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి తగినంత. ధనియా పౌడరు 1 స్పూన్ వేసుకుందాం. జీరా పౌడరు కొద్దిగా వేసుకుందాం. సోంపు పౌడరు ఒక 1/2 టీ స్పూను. పెప్పరు ఒక 1/2 టీ స్పూను. చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. కరివేపాకు సన్నగా తరిగింది కొద్దిగా వేసుకుందాం. ధనియాలకు సన్నగా తరిగింది కొద్దిగా వేసుకుందాం. నిమ్మ చెక్క ఒక చెక్క చిన్నదిగా కట్ చేసుకొని పిండుకుందాం. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మీరు వదిలితే అడగండి. ఒక కోడిగుడ్డు వేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకుందాం. సాల్ట్ వేసుకోండి, ఉప్పు వద్దు, అది తొందరగా కరగదన్నమాట. ఇందులో సాల్టే వేసుకోండి తగినంత. ఇదంతా బాగా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకుందాం. జాస్తి టైం ఏమీ మ్యారినేట్ చేసి పెట్టక్కర్లేదు. ఒక 10-15 నిమిషాలు అలా పక్కకు పెట్టేసి మనము ఇదంతా కలిపి పెట్టిన తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టాము అంటే ఆయిల్ కాగేలోపు ఇది మ్యారినేట్ అయితే సరిపోతుంది. ఇది కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, శనగపిండి 2 స్పూన్లు, పచ్చెనగపిండి అండి, ఇది బోండా పిండి. ఇది బియ్యపిండి, పొడి బియ్యపిండి 2 స్పూన్లు. ఇదంతా కూడా బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకుందాం. కోటింగ్ కోసం అన్నమాట, చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలిపేసి ఒక 1/2 కేజీ వరకు ఉంటాయండి పొటాటోసు. 1/2 కేజీ పొటాటో కలిపి పక్కకు పెట్టేసి ఒక 10-15 నిమిషాలలో ఈ పిండి మసాలాలంతా ఈ పొటాటో పట్టేలాగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. కొద్దిగా వేస్తేనే సరిపోతుంది, జాస్తి ఆయిల్ ఏం పడదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా వేసుకోండి. మనకు పెట్టిన బాండిల్కి ఆయిల్కి తగినంత వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సినంత మంట పెట్టుకొని బాగా కాల్చుకోండి.
క్రిస్పీగా బాగా వచ్చేస్తాయి. ఇలా కదుపుతూ ఉండండి. రెండు పక్కల కదుపుతూ ఉన్నారంటే బాగా వేగిపోతాయి. చూడండి ఎంత బాగా వేగిపోయిందో, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పొటాటో. అంతే, ఇప్పుడు తీసేసుకుందాం. తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూసారా ఎంత ఈజీనో. అన్నీ కలిపి పక్కన పెట్టేసామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఫుల్ డేలో కూడా ఎప్పుడు వీలున్నప్పుడు కలిపి పెట్టేసామంటే మనం టీవీ చూసేటప్పుడు స్నాక్స్గా ఏమీ లేదు అనుకున్నప్పుడు హాయిగా ఒక 5 నిమిషాలలో ఆయిల్ కాగిందంటే వేసేసుకోవచ్చు. అంతే, వేడివేడిగా వేసుకొని టీవీ కాడ కూర్చున్నామంటే ఆహా సూపర్గా ఉంటుంది. అంతే అండి, ఇలాగే మొత్తం కాల్చి తీసేసుకోండి. కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా ఒక 2 రెల్లలు వేసి పేల్చుకొని ఆ ఫ్రైలో వేసేసుకోండి. ఆ పొటాటో కబాబ్లో వేసేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్టు. అంతే అండి, మొత్తం రెడీ అయిపోయింది. చూడండి, పొటాటో కబాబ్ రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ చూద్దాం. వేరే లెవెల్ అండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. టేస్ట్ అదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసేది, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దు. బెల్ ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ఎంచుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా నచ్చిందండి. ఈ ప్లేట్లో ఉండేవన్నీ ఒక్కరికి సరిపోవు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా కరివేపాకు, ధనియాలకు నంచుకుంటూ తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మనం ఉల్లిపాయ కూడా నంచుకోవచ్చు. అంతే అండి, ఈజీగా చేసేసి చూసారు కదా. థ్యాంక్ యూ.